నెల్లూరు జిల్లా వ్యాప్తంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను నారా లోకేష్ ఆరోగ్య రక్ష కన్వీనర్ దాట్ల చక్రవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో 42 కేజీల కేకులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కట్ చేసి లోకేష్ కి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా టీడీపీ జిల్లా కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, డుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, టీడీపీ నాయకులు భారీ ఎత్తున పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. నారా లోకేష్ బాబు జన్మదిన సందర్భంగా క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మంచి యంగ్ లీడర్ ఎన్టీ రామారావు గారి మనవడిగా, చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు. యువగడం ఒక వేడి పుట్టించింది, జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేశాడు. ఈరోజు ఒక ఐటీ మంత్రి, ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖని సమూలంగా నాశనం చేశారు. గత 5 సంవత్సరాలు 3, 4, 5 తీసుకుపోయి హై స్కూల్లో పెట్టేది నాశనం చేశారు. దాన్ని రివైవ్ చేస్తున్నారు. ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇంటి పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు వచ్చే దాంట్లో లోకేష్ బాబు కూడా, బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించాడు. అది నేనేమంటానంటే, వారసత్వాలు చెప్తే రావు, కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పోవాలనే యువకుడు. మేము ఎన్టీఆర్ గారి పనిచేసేటప్పుడు గుడి నడకలు నడిచేటప్పుడు చూశానే. ఆయన born in 83, 84 అప్పటి నుంచి ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం. రాష్ట్రంలో గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే. ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే. అప్పుడే కాన్ఫిడెన్స్ కార్యకర్తల్లో వస్తుంది, రాష్ట్రం ట్రాక్లో పడింది. దుర్మార్గులకి చరణగీతం పాడినట్టు నాయకుడు నారా లోకేష్ జన్మదినం ఈరోజు ఎమ్మెల్యే కార్యాలయం పార్టీ సభ్యత్వాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 1 కోటి సభ్యత్వాలని పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దక్కింది. 1 కోటి సభ్యత్వాలు పూర్తయ్యాయంటే దానికి కారణం నారా లోకేష్ గారు నిరంతరం నాయకులతో, కార్యకర్తలతో సమన్వయం చేసుకునే పరిస్థితి. తెలుగుదేశం పార్టీ నాయకుల్లో, కార్యకర్తల్లో వారి మీద ఉన్నటువంటి నమ్మకం ఈ కారణాలు. ముఖ్యంగా నారా లోకేష్ గారు ప్రభుత్వపరమైన కార్యక్రమాలు కాకుండా, రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా, కష్టాల్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్తని, ప్రతి నాయకుడిని గుర్తించుకొని ఈరోజు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ సముచితంగా గౌరవం కల్పిస్తూ ఉన్నాడు. అలాంటి నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈరోజు తెలుగుదేశం జిల్లా కార్యాలయంలో మా జాతీయ ప్రధాన కార్యదర్శి, మరి రాష్ట్రానికి మంత్రివర్యులు, ఐటీ శాఖ, విద్యాశాఖకి ఆయన జన్మదినం ఒక పండగలాగా నాయకులు అందరం కలిసి, కార్యకర్తలు అందరూ కలిసి ఒక కుటుంబంలో జరిగే పండగలాగా ఈరోజు చేసుకుంటున్నాం. మరి లోకేష్ గారి గురించి చెప్పాలంటే, లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు. ఈజ్ గోయింగ్ టు బి ది అసెట్ ఫర్ ది స్టేట్. ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడిగా మారబోతున్నారు లోకేష్ గారు. ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు, ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి. అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద, తండ్రి కాకపోయినా, ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ నీడలో, నేను చెప్పేది వారసత్వంగా కాదు, ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం డావోస్లో. ద వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరు యంగ్ లీడర్స్ని, ఒక లోకేష్ గారినే కాదు,
యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావును కావచ్చు, రామ్మోహన్ నాయుడు కావచ్చు, తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు, మీరు చూస్తే అందరూ అరౌండ్ 45 ఇయర్స్ లోపల. అంటే ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది దేశం పైన, రాష్ట్రం పైన ఉండే ప్రేమ. అంటే నేనే ఉండాలి, 99 సంవత్సరాలు 100 సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు. కానీ ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరిగిన ప్రోగ్రాంకి మాజీ మంత్రులు మరియు మా నాయకులు చంద్రబాబు గారు రావడం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రావడం, మిగతా అందరి కార్యక్రమాలు పాల్గొనడం మంచి పరిణామం. లోకేష్ బాబు గారు ఎవరు అనుకున్నారు అంతకుముందంత పెద్దగా మీరు రావడేమో అని. యువగలంతో లోకేష్ బాబు గారి సత్తా ఏమిటో జగన్మోహన్ రెడ్డి దించే వరకు ఆయన వేల కిలోమీటర్లు నడిచిన విషయం అందరికీ తెలిసింది. అదేవిధంగా ఈరోజు అందరు ప్రజలు ఆయన ఒకటే అంటున్నారు, ది హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి ఎవరంటే లోకేష్ బాబు. అందుకే ఆయనకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి. ఇప్పుడు మంత్రిగా ఎన్నో అవార్డులు తెచ్చుకోబోతున్నాడు. ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆశా జ్యోతిగా అందరి గుండెల్లో నిలిచిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా ఆయన టీం, ఒక ప్రత్యేకమైన టీం పెట్టుకొని ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోయినా, ఎవరైనా మరణించినా ఇమీడియట్ గా స్థానిక ఎమ్మెల్యేలకి, స్థానిక మంత్రులకి అలర్ట్ చేస్తూ సాయంతో పాటు ఉద్యోగ భరోసాను కూడా కల్పిస్తున్న ఇటువంటి నాయకుడిని మేము ఆదర్శంగా తీసుకున్నందుకు గర్వపడుతున్నాం. అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అహర్నిశలు కష్టపడి దాదాపు 3000 పైచిలు కిలోమీటర్ల పాదయాత్ర చేసి టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్యాడర్ని మొత్తాన్ని ఏకతాటిపై నడిపించి ఎన్నో కేసుల్ని, ఎన్నో అవమానాలని ఎదుర్కొని ఈరోజు ఒక ధీరుల్లాగా మన ముందు నిలబడ్డాయి.